తిరుపతి నగరంలో సిపిఐ పార్టీ ఆవిర్భావ వేడుకలు అంబరాన్నంటాయి. శతాబ్ది వేడుకలను పురస్కరించుకొని నగరంలో భారీ ఎత్తున అరుణ పతాకాలు, ఎర్ర జెండాలు, ఫ్లెక్సీలతో ముస్తాబు చేశారు. శత వసంతాల వేడుకకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా తిరుపతి అన్నమయ్య సర్కిల్ నుంచి కళా ప్రదర్శనతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పద్మావతి పార్క్ వద్ద కేక్ కట్ చేసి పలువురికి పంచిపెట్టారు. అక్కడి నుంచి జిల్లా సిపిఐ కార్యాలయం వరకు సాగిన ర్యాలీలో కళాకారుల నృత్యాలు, డప్పు ప్రదర్శనలు ఆకట్టుకున్నారు. కమ్యూనిస్ట్ నేతల నినాదాలు హోరెత్తాయి. అనంతరం కార్యాలయంలో కమ్యూనిస్ట్ నేతలు పతాకావిష్కరణ చేసి అక్కడే ఉన్న అమరవీరుల స్తూపానికి ఘన నివాళులు అర్పించారు. ఆ తర్వాత గంధమనేని శివయ్య భవనంలో భారీ సభ నిర్వహించారు. ముందుగా ప్రజానాట్య మండలి కళాకారులు ఎర్ర జెండా పాటలను ఆలపిస్తూ 100 ఏళ్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ విజయాలను స్మరించుకున్నారు. తిరుపతి నగర కార్యదర్శి జె విశ్వనాథ్ అధ్యక్షతన సభ జరిగింది. సభలో ప్రజానాట్య మండలి సభ్యులు ఆలపించిన రెప్రెపలాడే ఎర్రని జెండా, ఎదురించి పోరాడే జెండా పాట కార్యకర్తలు శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ దేశమంతా భారత కమ్యూనిస్ట్ పార్టీ శత వార్షికోత్సవాన్ని నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. గత నాయకుల విరోచిత త్యాగాలను, వారి పోరాటాలను ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ముందుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పి మురళి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె శివారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, కె రాధాకృష్ణ, బి నదియా, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, ఏఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండి చలపతి తదితరులు పాల్గొన్నారు. శతక వార్షికోత్సవాన్ని దేశమంతా కమ్యూనిస్ట్ పార్టీ శాఖలు ఘనంగా అత్యంత ఉత్సాహంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. గత నాయకుల వీరోచిత త్యాగాలను, వారి పోరాటాలను ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాలను ముందుకు తీసుకుపోతామని ప్రతిజ్ఞ చేస్తూ ఈ ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది. 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో సింగారవేల్ చెట్టియార్ అధ్యక్షతన జరిగినటువంటి మహాసభలో ఎస్వే ఘాటే గారిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకొని భారత కమ్యూనిస్ట్ పార్టీ అధికారికంగా ఏర్పాటై ఈ దేశంలో కార్యక్రమాలను మొదలుపెట్టడం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది మొదలు తెల్లవారి గుండెల్లో రైలు పరిగెత్తి కొద్ది మందిగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీని అణిచివేయాలని చెప్పిన ప్రయత్నాలతోనే మీరట్ కుట్ర కేసు, పెషావర్ కుట్ర కేసు, కాన్పూర్ కుట్ర కేసులతో బహిరంగ కార్యకలాపాలను నిర్మించకుండా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం పైన నిషేధం విధించి జైల్లో పెట్టడం జరిగింది. అయినా కమ్యూనిస్ట్ పార్టీ ఆశయం గొప్పది. ఈ దేశంలో సంపూర్ణ స్వాతంత్రం సాధించాలని చెప్పని, ఒక సమాజాన్ని నిర్మించాలని చెప్పని, అనగా చువేయబడ్డ ప్రజానీకం గొంతుకై నిలబడాలని చెప్పని ఆశయంతో ఏర్పడింది. కాబట్టి ఆ ఆశయంతోనే ఈరోజు ఈ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తూ ఉంది. 100 సంవత్సరాల్లో అనేక పోరాటాలు,
అనేక బలిదానాలు చేసింది కమ్యూనిస్ట్ పార్టీ. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర తెలియనటువంటి వాళ్ళు, స్వాతంత్రోద్యమంలో ఏమాత్రం పాత్ర లేనటువంటి కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీ పైన అవాకులు చవాకులు పేల్తూ ఉన్నారు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి రాకపోవచ్చు, కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోవచ్చు. అని ఈరోజు ఏం చేసిందనే వాళ్లకు కమ్యూనిస్ట్ పార్టీగా చెప్పే సమాధానం ఏంటంటే, ఈ దేశంలో ప్రజలకు ప్రశ్నించే తత్వాన్ని నేర్పించింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడం అనేటువంటి పోరాట స్ఫూర్తిని నేర్పింది. సామాన్యుడు సైతం తన హక్కుల కోసం నిలబడి నినదించేటువంటి ధైర్యాన్ని ఇచ్చింది. పేదలు, మహిళలు, దళితులు, బలహీన వర్గాల గొంతుగా ఈరోజు పనిచేస్తూ ఉంది. ఈరోజు ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని కొంత మనువాదులు ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆర్ఎస్ఎస్ దాని సంఘమైనటువంటి బీజేపీ ప్రయత్నాలను తిప్పికొట్టడానికి ప్రజల్లో చైతన్యం నెలకొల్పి రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది. ఈ దేశంలో లౌకిక వ్యవస్థను కాపాడడం కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం, ఫెడరల్ వ్యవస్థను కాపాడడం కోసం ఈ దేశంలో దళితులు, బలహీన వర్గాలు, మహిళలు, ఇతర కష్టజీవులకు ధైర్యాన్ని ఇచ్చి నిలబడడం కోసం కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తూ ఉంది. ఒక సమున్నతమైనటువంటి ఆశయంతో పనిచేసేటువంటి కమ్యూనిస్ట్ పార్టీకి ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ప్రజలకు దీని అవసరం ఉంది. అందుకే ఈ ఆశయాలు నెరవేర్చేంత వరకు కమ్యూనిస్ట్ పార్టీ నిరభ్యంతరంగా ఈ దేశంలో ప్రజల ఆశీస్సులతో పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.